అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక ఈయన మూవీస్ అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా క్లీన్గా అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి ఒక మంచి కాఫీ లాంటి సినిమాను కూడా అందించారు. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, శేఖర్ కమ్ముల గారి గురించి అనమాట. మరి ఆయన గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళి తెలుసుకొని వద్దాం. 1972 ఫిబ్రవరి 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించారు శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల గారి నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడంతో అక్కడికి వెళ్ళిపోయారు. పుట్టింది ఏలూరు అయినప్పటికీ పెరిగిందంతా మాత్రం హైదరాబాద్లోనే. అలాగే మన శేఖర్ కమ్ముల గారు సికింద్రాబాద్లోని సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అలాగే ఆయన కాలేజీ చదువు విషయానికి వస్తే సెయింట్ ఆల్ఫాన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆ తర్వాత చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీర్గా గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. కానీ శేఖర్ కమ్ముల గారి తండ్రి గారు మాత్రం ఆయన్ని ఐఏఎస్ చదివించాలనుకున్నారట. కానీ శేఖర్ కమ్ముల గారికి మెకానికల్ ఇంజనీరింగ్ ఇష్టం ఉండడంతో ఆ కోర్స్నే తీసుకొని కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఆయన పై చదువుల కోసం అమెరికాలోని న్యూజెర్సీలో రక్టర్స్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశారు. ఐటీ పరిశ్రమలో సుమారు 3 ఏళ్లు పనిచేశాక ఆయన సినీ రంగంపై ఆసక్తితో వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ డిగ్రీని ఫిల్మ్ మేకింగ్లో పూర్తి చేశారు. అయితే అలాంటి సమయంలోనే ఆయన ఒక స్టోరీని రాసుకోవడం జరిగింది. ఆ స్టోరీయే డాలర్ డ్రీమ్స్. డాలర్ల మీద వ్యామోహంతో అక్కడికి వచ్చి తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా మేమేదో సాధించేశాం అనుకునే కథే ఈ డాలర్ డ్రీమ్స్. అయితే ఆ సినిమాని తీయడానికి ఇండియా వచ్చి ఆర్టిస్టులను వెతికి మొత్తానికి హైదరాబాద్లో తెలుగు వర్షన్ని అలాగే ముంబైలో హిందీ వర్షన్ని కంప్లీట్ చేశారు. నిజానికి ఈ సినిమా తీయడానికి వీళ్ళ దగ్గర కావలసినంత డబ్బు లేకపోయినప్పటికీ ఫ్రెండ్స్ అందరినీ ఒప్పించి మొత్తానికి ఏదో రకంగా అందరూ తలా కొంత వేసుకొని సినిమాని అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ బాధాకరం ఏమిటంటే అప్పట్లో శేఖర్ కమ్ముల గారు తీసిన ఆ డాలర్ డ్రీమ్స్ సినిమాను చూడడానికి శేఖర్ కమ్ముల గారికి తెలిసిన వాళ్ళు కూడా సరిగ్గా రాలేదట. అయితే ఆ సినిమాని మొత్తానికి శాటిలైట్ రైట్స్ ద్వారా ఓ 15 లక్షల వరకు తీసుకోగలిగారు. కానీ ఆ సినిమాకి ఖర్చు అయింది 25 లక్షల దాకా. అయితే ఈ సినిమాకి గాను మన శేఖర్ కమ్ముల గారికి జాతీయ ఉత్తమ నూతన దర్శకుడిగా అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన మన శేఖర్ కమ్ముల గారు ఒక మంచి కథని సిద్ధం చేసుకొని అప్పట్లో బడా ప్రొడ్యూసర్లుగా ఉన్నవారి ఆఫీసుల చుట్టూ తిరిగారట. నేను ఫలానా డాలర్ డ్రీమ్స్ అనే చిత్రానికి దర్శకుడిని అని ఎంతమందికి పరిచయం చేసుకొని చెప్పినప్పటికీ ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదట. ఎన్నో ఆఫీసులకు తిరిగారట. ఉషా కిరణ్ మూవీస్, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్, ఇలా అప్పట్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరి చుట్టూ తిరిగారట మన శేఖర్ కమ్ముల గారు. అయితే మొత్తానికి ఒక ప్రొడ్యూసర్ దొరికినప్పటికీ శేఖర్ కమ్ముల గారు ఈ చిత్రానికి అప్పట్లో సుమారు 80 లక్షల దాకా బడ్జెట్ అవుతుంది అంటే వారు మాత్రం మీరు 40 లక్షల్లో కంప్లీట్ చేయగలిగితే మేము మీకు ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పారట. ఇక చేసేదేమీ లేక బడ్జెట్ని అంతటినీ తగ్గించి శేఖర్ కమ్ముల గారు మొత్తానికి ఓకే చేసుకున్నారు. అయితే శేఖర్ కమ్ముల గారు మొత్తానికి సబ్జెక్ట్ ఓకే అవ్వడంతో హీరోగా రాజా గారిని సెలెక్ట్ చేశారు. హీరోయిన్గా ఎవరిని పెడదామా అని చూసినప్పటికీ ఆయన రాసుకున్న క్యారెక్టర్కి తగ్గట్టుగా ఎవరూ సెట్ అవ్వలేదట. అందుకని అప్పట్లో ముంబై, బెంగళూరు ఇలా ఎన్నో నగరాలు తిరిగి ఎంతోమంది మోడల్స్ని, యాక్టర్స్ని చూసినప్పటికీ శేఖర్ కమ్ముల గారికి మాత్రం ఎవరూ ఆ క్యారెక్టర్కి తగ్గట్టు అనిపించలేదట. అయితే మొత్తానికి తెలిసిన వాళ్ళ ద్వారా, పరిచయాల ద్వారా కొమల్ని ముఖర్జీ గారు శేఖర్ కమ్ముల గారిని కలిశారట. సో ఆ రకంగా మొత్తానికి ఆవిడికి స్క్రీన్ టెస్టు, మేకప్ టెస్టు చేసి ఓకే చేశారు. అయితే ఈ సినిమాలో మిగతా యాక్టర్స్ అందరినీ కూడా దాదాపు డాలర్ డ్రీమ్స్లో ఉన్నవారిని, అలాగే తనకి మొదటి సినిమా సమయంలో హెల్ప్ చేసిన వారిని, దాంతోపాటుగానే ఆడిషన్స్ చేసిన వారిలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు. అయితే అప్పట్లో మరి బడ్జెట్ తక్కువ కావడంతో చిత్ర షూటింగ్ కోసం అని చెప్పి రామోజీ ఫిలిం సిటీ అలాగే రామాయణాయుడు స్టూడియోస్లో షూటింగ్ చేద్దాం అనుకున్నారట. కానీ అక్కడ కూడా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుందేమో అని మన శేఖర్ కమ్ముల గారు పద్మారావు నగర్లోని ఒక ఇంటి ఓనర్ని కన్విన్స్ చేసి అక్కడే ఎక్కువ శాతం షూటింగ్ తీసేలా ప్లాన్ చేశారు. అయితే సినిమా దాదాపు 50% కంప్లీట్ అయినప్పటికీ 40 లక్షల దాకా ఖర్చు అయిపోవడంతో సినిమా మళ్ళీ ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందట. అయితే మళ్ళీ ప్రొడ్యూసర్ల కోసం వెతికినప్పటికీ అది ఫలించలేదు. ఇంకేముంది, మళ్ళీ మొదటిలాగానే డాలర్ డ్రీమ్స్కి ఏ రకంగా అయితే
డబ్బును సమకూర్చుకున్నారో అదేవిధంగా మళ్ళీ డబ్బుని సమకూర్చుకోవాల్సి వచ్చింది. అయితే సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి అందరికీ ఒకసారి చూపిద్దామని షో వేశారట. అయితే ఆ రోజుల్లో ఈ సినిమా కాన్సెప్ట్ని చూసి ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు అన్నట్లుగా మాట్లాడారట. ఇది ఇలా వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పి ఈ చిత్రాన్ని ఆయనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే సినిమా టైటిల్ ఆనంద్గా పెట్టారు. కింద అదే టైంలో బ్రూ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి ఒక మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్ పెట్టించారట. కానీ ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే ఒకానొక సమయంలో శేఖర్ కమ్ముల గారు థియేటర్లలో సినిమా ఆడించడానికి ఆయనే ఎదురు డబ్బు ఇచ్చి ఆ సినిమాని ఆడేలా చేసుకోవాల్సి వచ్చిందట. అయితే దాదాపు ఒక 5 థియేటర్స్లో ఆయన రిలీజ్ చేయించినప్పటికీ మొదటి రోజు నుంచి స్టూడెంట్స్కి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉండడంతో మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆటోమేటిక్గా ఆనంద్ అనేది నిజంగానే ఒక మంచి కాఫీ లాంటి సినిమా అనే టైప్లో స్ప్రెడ్ అయింది. అయితే అది అలా సూపర్ హిట్ సినిమాగా మారడంతో డిస్ట్రిబ్యూటర్ల వరకు ఆ వార్త చేరి మొత్తానికి వాళ్ళందరూ క్యాష్తో సహా మన శేఖర్ కమ్ముల గారి దగ్గరికి వచ్చి మా ఏరియాకి ఇవ్వండి అంటే మా ఏరియాకి ఇవ్వండి అనేలాగా క్రియేట్ అయిందట ఆనంద్ సినిమా. అయితే ఆయనకి లాస్ రాకుండా అలా అని మరీ ఎక్కువ రేటు చెప్పకుండా మొత్తంగా ఆనంద్ సినిమాని ఏరియాల వైజ్ ఇచ్చేశారు శేఖర్ కమ్ముల గారు. అయితే ఈ సినిమా నుంచే మన శేఖర్ కమ్ముల గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా తీసిన దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఆ తర్వాత గోదావరి చిత్ర కథని చక్కగా రెడీ చేసుకొని ఆ స్టోరీని మొదట మహేష్ బాబు గారు చేస్తే బాగుంటుంది అని మహేష్ బాబు గారికి చెప్పారట. అయితే మహేష్ బాబు గారు రిజెక్ట్ చేయడంతో తర్వాత గోపీచంద్ గారికి చెప్పిన ఆయన కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల నో చెప్పారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన ఇది ఎంతో బాగుంటుంది కదా అని ఆయన్ని కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అవకాశం కూడా దొరకలేదట. అయితే మొత్తానికి మన సుమంత్ గారిని హీరోగా ఫైనల్ చేశారు. మరి హీరోయిన్గా ఎవరిని పెడదాము అనుకుంటే అదే సమయంలో ఆయనకి లక్కీ చామ్గా మంచి హిట్ని అందించిన కమల్ని ముఖర్జీ గారిని హీరోయిన్గా ఓకే చేశారు. ఈ సినిమా అంతా కూడా మ్యాక్సిమం గోదావరిలోనే సాగుతూ ఉంటుంది. దీనికి పార్ట్నర్షిప్ ప్రొడ్యూసర్గా వేరొకరిని పెట్టుకున్నప్పటికీ కొంత అమౌంట్ మన శేఖర్ కమ్ముల గారు కూడా పెట్టుకున్నారట. అయితే అప్పట్లో శేఖర్ కమ్ముల గారు కమల్ని ముఖర్జీ గారితో ప్రేమలో పడ్డారు అని రూమర్లు చక్కర్లు కొట్టాయి. 2006లో విడుదలైన ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించడమే కాక అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించగలిగింది. అయితే గోదావరి సినిమా చూసిన చాలామంది ఇండస్ట్రీ పెద్దలు మన శేఖర్ కమ్ముల గారిని ఇలా కూడా సినిమాని కంప్లీట్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. అలాగే మీ దర్శకత్వ ప్రతిభ ఎంతో బాగుంది అని మెచ్చుకున్నారట. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉన్నారు, యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనల్ని సినిమాగా తీయాలి అంటే అది కాలేజ్ లైఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి స్టూడెంట్ బ్యాక్డ్రాప్లో ఏదైనా కథ రాసుకోవాలి అని ఒక మంచి కథని సిద్ధం చేసుకున్నారట. అందులో ఫ్రెండ్షిప్, ప్రేమతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉండేలా చూసుకున్నారు. ఆ సినిమానే హ్యాపీ డేస్. అయితే ఆ చిత్రంలో నటించడానికి మంచి ఆర్టిస్టులు వేట మొదలుపెట్టారు, ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే ఆ అడ్వర్టైజ్మెంట్లో అవి చూసిన వరుణ్ సందేశ్ గారు మొత్తానికి శేఖర్ కమ్ముల గారికి టచ్లోకి వచ్చారు. నిజానికి అప్పుడు వరుణ్ సందేశ్ గారు అమెరికాలో ఉన్నారట. అయితే వరుణ్ సందేశ్ గారి ఫోటోలు, వీడియోలు చూసిన శేఖర్ కమ్ముల గారు వరుణ్ సందేశ్ గారిని ఓకే చేశారు. అలాగే మరి వరుణ్ సందేశ్ గారికి జతగా ఎవరిని నటింపజేయాలా అని ఆలోచిస్తూ కొంతమంది ఆర్టిస్టులను చూడగా మొత్తానికి తమన్నా గారిని ఫైనల్ చేశారు. నిఖిల్ గారిని, అలాగే టైసన్ క్యారెక్టర్, అంతేగాక ఆ చిత్రంలోని వేరువేరు క్యారెక్టర్లకు వేరువేరు ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి మొత్తానికి అందరినీ ఒక చోటకి చేర్చారు మన శేఖర్ కమ్ముల గారు. మొత్తానికి యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా, అలాగే తర్వాత తరాల వారికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా సినిమాని తీసి కరెక్ట్గా రిలీజ్ చేసే సమయానికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందట. అందువల్లనే ఆ చిత్రాన్ని దిల్ రాజు గారికి అప్పగించారు. మొత్తానికి చిన్న చిన్న అవాంతరాలను దాటి చిత్రం విడుదలైంది. ఇంకేముంది, మొదటి రోజు నుంచి చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్తో అందరినీ ఆకట్టుకోగలిగింది. సినిమా హిట్ అయినప్పటికీ శేఖర్ కమ్ముల గారికి మాత్రం డబ్బు పరంగా ఎక్కువగా రాలేదట. అలాగే ఇండస్ట్రీలో మన శేఖర్ కమ్ముల గారి పేరు మారిమోగిపోయింది ఈ చిత్రంతోనే. ఇదే సినిమాని తమిళ్, మలయాళం, హిందీల్లో కూడా రీమేక్ చేశారు. అయితే అప్పటి నుంచి శేఖర్ కమ్ముల గారి సినిమాలు అనగానే ఒక ఫీల్ గుడ్ మూవీస్ వస్తాయి అని చెప్పి అయితే అందరూ గుర్తుపెట్టేసుకున్నారు. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరు ఊహించని విధంగా రామానాయుడు గారి మనవడైన రానా గారితో లీడర్ అనే చిత్రాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు ఒక జోనర్లో ఉన్న మన శేఖర్ కమ్ముల గారు సడన్గా పొలిటికల్ డ్రామాతో వచ్చేపాటికి ఎవరికీ ఏమీ అర్థం కాని సిచ్యువేషన్. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఒక మంచి హిట్గా నిలిచి శేఖర్ కమ్ముల గారికి, రానా గారికి మంచి పేరును తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఇది మన శేఖర్ కమ్ముల గారికి తెలిసిన జనరే. ఈ చిత్రంలోనే విజయ్ దేవరకొండ గారు అలాగే అభిజిత్ గారు నటించారు. అంతేకాక అక్కినేని అమల గారు కూడా ఇందులో ఒక మంచి పాత్రను పోషించారు. అయితే ఈ చిత్రం విడుదలైంది కానీ అనుకున్నంతగా సక్సెస్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత నయనతార గారితో అనామిక అనే చిత్రాన్ని తీశారు. నిజానికి ఈ చిత్రానికి అనుకున్నంత విజయం అయితే దక్కలేదు. ఆ తర్వాత సాయి పల్లవి గారిని వరుణ్ తేజ్ గారిని పెట్టి ఫిదా అనే చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం కూడా అమెరికాలో ఎక్కువ షూటింగ్ జరుగుతుండడంతో బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిందట. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులను వచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఇండియాలో షూటింగ్ చేసి మొత్తానికి ఏదో రకంగా చిత్రాన్ని కంప్లీట్ చేశారు. ఫిదా విడుదలైన తర్వాత అందరూ ఆ చిత్రానికి ఫిదా అయిపోవలసి వచ్చింది. అంత చక్కగా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ను కూడా టార్గెట్ చేసే విధంగా సినిమాని తీసి హిట్ కొట్టారు మన శేఖర్ కమ్ముల గారు. ఆ తర్వాత నాగ చైతన్య గారిని సాయి పల్లవి గారిని పెట్టి లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తీశారు. ఈ సినిమా కూడా ఒక మంచి విజయాన్ని సాధించింది. నాగ చైతన్య గారు యాక్టింగ్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ని ఇవ్వటమే కాక సాయి పల్లవి గారిలో కూడా డ్యాన్సింగ్ టాలెంట్ని బయటికి తీయగలిగిందని చెప్పవచ్చు ఈ చిత్రం. ఈ సినిమా కూడా ఒక మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీగా విడుదలై మంచి విజయాన్ని అయితే సాధించగలిగింది. ఆ తర్వాత మరలా ఇప్పుడు కుబేర చిత్రం మొత్తంగా ఒక మల్టీ స్టారర్ మూవీయే కాక ఎవరు ఊహించలేనంత విజయాన్ని అయితే సాధించగలుగుతున్నారు. అలాగే శేఖర్ కమ్ముల గారి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈయన శ్రీవిద్య గారిని వివాహం చేసుకున్నారు. అలాగే శేఖర్ కమ్ముల గారికి ఒక కూతురు ఉన్నారు. ఆవిడ పేరు వందన. అలాగే శేఖర్ కమ్ముల గారి విలక్షణమైన దర్శకత్వానికి గాను ఉత్తమ దర్శకుడిగా ఆనంద్ చిత్రానికి, ఉత్తమ దర్శకుడిగా గోదావరి చిత్రానికి, అలాగే ఉత్తమ చిత్రంగా హ్యాపీ డేస్కి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా హ్యాపీ డేస్కి, ఉత్తమ కథా రచయితగా లీడర్ చిత్రానికి ఆయనకి నంది అవార్డులు దక్కాయి. అలాగే 2008లో ఉత్తమ దర్శకుడిగా హ్యాపీ డేస్ చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు. అలాగే ఉత్తమ చిత్రంగా కూడా హ్యాపీ డేస్ చిత్రానికి 2008లో మన శేఖర్ కమ్ముల గారికి ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఇవే కాక ఇంకా ఎన్నో అవార్డులను పొందారు మన శేఖర్ కమ్ముల గారు. ఇలాగే శేఖర్ కమ్ముల గారు ఎన్నో మంచి చిత్రాలను తీసి మనకు అందించాలని మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ, సంఘటనలను ప్రత్యక్షంగా చూడడం కానీ, పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు. కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లోని ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.